అనగనగా ఓ ఉదయాన వేరుశెనగకి యూరియా వేస్తున్నాం. ఎలా వేస్తున్నామో వీడియోలో చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబ్బాని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు అడుగు మందు అని చెప్పేవారు. యూరియా లాగే కొంచెం మడ్డి రంగులో ఉండేది. దాన్ని అడుగు మందు అని చెప్పి ఇందులో కలిపేవారు. యూరియా ఆ గుళికలు లాగా ఉన్నవి అంటే అడుగు మందు కలిపి అప్పుడు పొలానికి ఇచ్చేవాళ్ళు. అలా గుళికిళ్ళలాగా ఉండేదాన్ని డ్యాప్ అంటారంట. ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని నానో డ్యాప్ అంటారట. ఇక్కడ డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. అసలు మనం ఈ డ్యాప్ని పొలంలో ఎందుకు వేస్తున్నామో తెలుసా? మామూలుగా అయితే మొక్కలు మంచిగా పెరగడానికి, వేరు అభివృద్ధి చెందడానికి, వాటిల్లో కిరణజన్య సంయోగ క్రియ మంచిగా జరిగి ఆహారం ఎక్కువగా తయారు చేసి నిల్వ చేసుకోవడానికి అవసరమైన పోషకాలు డ్యాప్లో ఉంటాయి. ఆ పోషకాలు ఏంటో ఆ పేరులోనే మనకు తెలుస్తుంది. అదే నైట్రోజన్, ఫాస్ఫరస్. దాన్నే తెలుగులో నత్రజని, భాస్వరం అని అంటారు. ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ ఫాస్ఫరస్ లేదా భాస్వరం కేవలం మొక్కలకేనా లేదా మనుషులకు కూడా అవసరమవుతుందా? ఇక్కడ చూస్తున్నారా? ఫాస్ఫరస్ మనలో ఏమేం పనులు చేస్తుందో, మన ఎముకలు దృఢంగా ఉండాలన్నా, మనలో శక్తి నిల్వ ఉండాలన్నా ప్రతిదానికి ఫాస్ఫరస్ అన్నది ఎంతో ముఖ్యం. ఇంకా మనం ఒక మనిషిలా ఉన్నాము, మనం జీన్స్, డిఎన్ఏ ఇది అంటూ ఉంటాం కదా, దానికి కూడా ఫాస్ఫరస్ అన్నది అవసరమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నామే పాలు, గుడ్లు, సోయా, బీన్స్, ఇంకా గుమ్మడి గింజలు, చికెన్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, వీటన్నిటిలో కూడా జున్ను, వీటన్నిటిలో కూడా మనకు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎముకలు దృఢంగా ఉండాలి అనుకుంటే కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అవసరమే అని గుర్తుంచుకొని ఈ అన్ని రకాల ఆహారాలు మనం తీసుకునేలాగా చూసుకోవాలి. ఇలా పొలంలో పనిచేస్తూ ఉంటే అలా ఎన్నో ఆలోచనలు. అందులో ఒకటి ఆత్మహత్యల గురించి. ఈ మధ్య జనాలు చాలా మంచిగా ఉండి కూడా చిన్న చిన్న కారణాలకి, చిన్న సమస్యలకి చనిపోతూ ఉంటారు. వాళ్ళని ఒకే ఒక్క మాట అడగాలనిపిస్తుంది. ఓ చిన్న గింజని మొలకెత్తించగలరా? మొలిచిన ఆ మొక్కని కాపాడగలరా?
అది కాయలు కాసేదాకా వెయిట్ చేయగలరా? కాయలు కాసే టైంలో పురుగు పడితే మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు దాన్ని నరికేస్తే ఎలా ఉంటుంది? ఇక కాయలు కాస్తుంది, పూలు పూస్తుంది అన్న సమయంలో ఓ చెట్టుని నరికేస్తే చాలా బాధగా ఉంటుంది. కాసే పూసే చెట్టుని నరికేస్తే ఇంకా బాధగా ఉంటుంది. అన్నిటికంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన ఒక చిన్న గింజని మొలకెత్తించడం మన తరం కాదు, దాంట్లో జీవం లేకపోతే. అలాంటప్పుడు మనం ఎలా చంపేస్తాం? అంతవరకు ఎందుకు, ఈరోజు ఈ నిమిషం ఇలా ఉండడానికి లోపల ఎన్ని జరుగుతున్నాయో కదా, అవంతా పట్టించుకోకుండా ఎప్పుడో ఏదో చిన్న సమస్య, అది కూడా మనం ఆలోచించకుండా చేసే పనుల వల్ల, వాటి వల్ల మొత్తానికి చంపేస్తున్నాము ఒక ప్రాణిని అంటే అది మంచి విషయం అయితే కాదు కదా. అదే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఈ న్యూస్ చూశాను. ఇందులో ఏంటంటే హైదరాబాద్లో ఓ కంపెనీ వాళ్ళు ఒక కుక్కకి సిహెచ్ఓ అంటే చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా జాబ్ ఇచ్చారంట. ఎందుకనంటే వాళ్ళ స్టాఫ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, హ్యాపీ ఉండాలి అని. ఆ లెక్కన చూసుకుంటే మనకు ఇద్దరు సిహెచ్ఓలు ఉన్నాడు. ఒకడేమో కర్రోడు, ఇంకొకడు మార్లీ. మార్లీ పని చేసినా చేయకపోయినా మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ మీరు గమనించుంటే మన కర్రోడు పారే నీళ్ళకి భయపడ్డాడు. దాని మీద వస్తున్న చెత్తకి ఆ నీళ్ళకి భయపడి వాడు మొరిగాడు. అది మీరు గమనించే ఉంటారు. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళకు కూడా యూరియా అంటే తెలిసే ఉంటుంది. అలానే దీన్ని వేయడం వల్ల చెట్లు చాలా పచ్చగా వెంటనే పెద్దగా అవ్వడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకు యూరియా వేస్తామంటే కొన్ని నేలల్లో మామూలుగానే పోషకాలుండవు, మరికొన్ని నేలల్లో మనం పంట వేసి తీస్తూ ఉండడం వల్ల ఉన్న పోషకాలు పంట ద్వారా వెళ్ళిపోయి మళ్ళా పంట రావడానికి కావాల్సినన్ని పోషకాలు ఆ నేలలో ఉండవు. అలాంటప్పుడు మనం న్యాచురల్గా వచ్చే ఎరువుల్ని వేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య ఆ వాడకం తగ్గిపోయింది కనుక కెమికల్స్ రూపంలో వెంటనే ఇచ్చేస్తున్నాం. అదే నైట్రోజన్కి యూరియా, ఫాస్ఫరస్కి డాప్ ఇలాంటి పేర్లతో వేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన వీడియోలో ఆత్మహత్య అనే మోరల్ టాపిక్ మాట్లాడుకున్నాం. ప్లాంట్ గురించి, బాటనీ, అలానే హ్యూమన్ ఫిజియాలజీ ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా.
ఇప్పుడు నాకు ఫిజిక్స్ కూడా చెప్పాలనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ నా పరిస్థితిని గమనిస్తే అది మీకు ఈజీగా తెలుస్తుంది. ఇది పారడం కోసం నేను చాలాసేపు వెయిట్ చేశా, కానీ ఆ మట్టి తెల్లగానే ఉంది, అక్కడికి నీళ్లే రాలేదు. ఎంతసేపు చూసినా అక్కడికి నీళ్లు వెళ్ళకపోయేసరికి ఇక నేనే వెళ్ళిపోయాను. ఇక్కడ కారణం ఏంటి? మామూలుగా మనకు నీళ్ళు వచ్చే దగ్గరే చాలా వేగంగా రావట్లేదు, ఇక ఆ పాది కూడా చాలా దూరంగా ఉంది. సో ఇప్పుడు ఈ ఉన్న వేగంతో ఈ నీళ్లు అంత దూరం కాలువలో ప్రయాణం చేసేసరికి ఉన్న వేగం కాస్త తగ్గిపోతుంది, ఇక నీళ్లు అక్కడే నిలబడిపోతాయి. ఇక నేను వెళ్ళినంత దూరం ఎలా ప్రయాణం చేస్తాయి? అందుకని మనం ఫిజిక్స్లో వీక్ కాబట్టి దాన్ని ప్రాబ్లంగా చేసి సొల్యూషన్ తీసుకొచ్చి ఇంత తెలియవు కాబట్టి సింపుల్గా ఒక బిందె తీసుకొచ్చి 4-5 సార్లు తిరిగి అక్కడ ఎక్కడైతే నీళ్ళు అవసరమో అక్కడంతా పోసేసామన్నమాట. మామూలుగా మా అమ్మ నిద్ర లేవగానే కింద పాదికి శనక్కి యూరియా వేసి నీళ్లు కట్టాలి అని చెబితే అదెంతలే ఒక అరగంట అనుకున్నాను, కానీ దీని వెనక ఇంత కష్టం ఉందని ఈ పనిలోకి దిగాకే తెలిసింది. ఇంతకీ నా ఇంత కష్టానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? మా అమ్మ నాన్నకి ఫిజిక్స్ తెలియకపోవడమే. అదే తెలుసుంటే నీళ్లు కింద నుంచి పైకి పోవడానికి కాస్త శక్తి అవసరం అవుతుంది, వేగం అవసరం అవుతుంది, కానీ పైనుంచి కిందకి జారడానికి అంత అవసరం ఉండదు అని తెలిసి పైనే కాలువ పెడితే మొత్తానికి అంత ఫ్లో అయ్యేది కదా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనిషి కష్టపడకుండా బ్రతకడానికి వాడికి ఫిజిక్స్ కూడా తెలిసుండాలి అని. ఇక చివరిగా చెప్పుకోవాల్సిన చివరి విషయం ఒకటి ఉంది. అదేంటంటే యూరియా అనే కాదు, చాలా రకాల ఫర్టిలైజర్స్ని విదేశాల్లో పూర్తిగా నిషేధించడం లేదా పాక్షికంగా సగంగా నిషేధించడం జరిగింది. ఎందుకంటే వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటే పర్యావరణం కలుషితం అవుతుంది అని చెప్పేసి, అలానే వాటి మీదనే మనం డిపెండ్ అయిపోవడం. రెండోది, ఈరోజు చెట్టుకు వేసింది రేపు చెట్టు నుంచి మనం తీసుకుంటాం, అలాంటప్పుడు మనకు కూడా ఏవైనా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని విదేశాల వాళ్ళు ఇలా ఏదైతే అవసరం ఉండదో రసాయనం, ఏదైతే విషపూరితమో దాన్నంతా కూడా వాడడాన్ని నిషేధిస్తారు. అలాంటి వాటిని అమ్ముకోవడం కోసం అమాయకులైన భారతీయుల మీద వాటిని రుద్దే ప్రయత్నం కొన్ని కంపెనీలు, కొంతమంది రాజకీయ నాయకులు చేసి మనల్ని మోసం చేస్తూ ఉంటారట. అందులో ఈ యూరియా అన్నది సగం అనుకుంటే ఇంకా రకరకాల ఉంటాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకొని వాడుకుందాం, వాడుకోవడానికి వీలైన వాటినే కొందాం. ఒకవేళ ఇంతే కష్టం సిటీలో చేసి ఉంటే వెంటనే వంట చేసుకోలేక ఏ ఫుడ్ డెలివరీ యాప్లోనో ఏదో ఒకటి పెట్టుకొని తినేసేవాళ్ళం. కానీ ఇక్కడ చచ్చినట్టు మనమే వంట చేసుకొని తినాలి. మేము తినేసి పడుకుంటాం, మీరు కూడా వెళ్ళి తినేసి పడుకోండి.